అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఎన్నో హెల్త్ టిప్స్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ప్రముఖ డాక్టర్ బొప్పన రాకేష్ గారు, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. సార్ నమస్తే. నమస్తే. అమ్మాయిలలో థైరాయిడ్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకని? సో, థైరాయిడ్ అనేది ఎప్పటినుంచో ఉందండి. వాళ్ళు కొత్తగా ఏం వచ్చింది హ్మ్. కాదు. మనకి ఇదివరకేంటంటే థైరాయిడ్ టెస్టింగ్ అనేది ఇంత అవైలబుల్‌గా ఉండేది కాదు. మీరు ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేస్తే వారం రోజులు పట్టేది హ్మ్. రిపోర్ట్ రావటానికి. హ్మ్. అసలు మీరింకా సిటీస్ గురించి చెప్తున్నా నేను. హ్మ్. ఇంకా అసలు పెరిఫెరీస్‌కెళ్తే బ్లడ్ టెస్ట్ అనేదే ఉండేది హ్మ్. కాదు. హ్మ్. వాళ్ళు అసలు చేయించుకునే వాళ్ళు కూడా కాదు. హ్మ్. సో, ఇవాళ ఏమైందంటే మనకి థైరాయిడ్ టెస్టింగ్ హాస్ బికమ్ వైడ్లీ అవైలబుల్. హ్మ్. సో, స్క్రీనింగ్ ఎక్కువగా జరుగుతుంది. హ్మ్. సో, ఇప్పుడు థైరాయిడ్‌లో ఏంటంటే రేంజ్ ఉంటది. హ్మ్. సో, నార్మల్, యూథైరాయిడ్ అంటాం. హ్మ్. అట్లనే సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటాం. ఆ హ్మ్. తర్వాత ఓవర్ హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఈ ఈ అంటే చేంజెస్ పెరుగుతూ ఉంటే మన బాడీలో కూడా చేంజ్ ఈ అవుతుంటాయి. ఏంటంటే ఇది నార్మల్ ఒకటి, హ్మ్. సబ్ క్లినికల్ ఒకటి, హ్మ్. ఓవర్ హైపోథైరాయిడ్ ఒకటి. హ్మ్. సో, ఈ ఓవర్ హైపోథైరాయిడ్‌లోనే మనకి సింప్టమ్స్ వస్తాయి. హ్మ్. ఇక్కడ ఎవరైనా వచ్చి అంటే అసలు లైక్ పంజాలను పీకిపోవటం, హైపోథైరాయిడ్ గురించి చెప్తున్నా. హ్మ్. పంజాలను పీకిపోవటం, ఎక్కువసేపు పడుకోవాలని ఉండటం, కాన్‌స్టిపేషన్ అంటే స్టూల్ సరిగ్గా ఈజీగా పాస్ అవ్వకపోవటం, హ్మ్. ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. డ్రై స్కిన్, హెయిర్ ఫాల్. హ్మ్. సో, ఇవేంటంటే ఇంత సింప్టమ్స్ వచ్చే వరకు కూడా ఇదివరకు ఎవరు ఐడెంటిఫై అయ్యేది కాదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళే వచ్చి టెస్ట్ చేయించుకుని అప్పుడు థైరాయిడ్ అని తెలిసేది. సో, ఇప్పుడేంటి అవైలబిలిటీ ఎక్కువైపోయింది. హ్మ్. సో, ఊరికే బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా థైరాయిడ్ చేసేస్తున్నారు. సో, అవునవును. 10 అవును. ఇయర్స్ మీరు చూస్తే హ్మ్. 15 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి హ్మ్. బ్లడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ కూడా యాడ్ చేయమంటే చేసేస్తున్నారు అందరూ. సో, హ్మ్. మాకిప్పుడు వచ్చే చాలా మంది ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ చేసుకొని థైరాయిడ్ అబ్నార్మల్ వచ్చిందని వస్తున్నారు. హ్మ్. సో, ఇందులో నేను చెప్పిన సబ్ క్లినికల్‌లో ఏంటంటే ఈ స్టేజ్‌లో మనకు సింప్టమ్స్ ఏమి ఉండవు. హ్మ్. ఉన్నా వెరీ నాన్ స్పెసిఫిక్. అంటే ఇందాక చెప్పినట్లో 1, 2 ఉంటాయి. కొంచెం హ్మ్. డ్రై స్కిన్ ఉంటమో, కొంచెం హ్మ్. హెయిర్ ఫాల్ ఉంటమో. హ్మ్. సో, మెయిన్ ఏంటంటే అమ్మాయిలు మీరడిగినట్టు వీళ్ళందరూ కొంచెం ఈ 20s-30s రాగానే కొంచెం డ్రై స్కిన్ ఉన్నా, హ్మ్. హెయిర్ ఫాల్ ఉన్నా హ్మ్. వెరీ కన్సర్న్డ్ ఉంటారు. అవును. మల్టిపుల్ రీజన్స్. సో, వీళ్ళేంటంటే టెస్ట్ చేయించుకున్నప్పుడు అది థైరాయిడ్ సబ్ క్లినికల్ స్టేజ్. అంటే హ్మ్. ఫుల్ బ్లోన్ హైపోథైరాయిడ్ కాదిది. హ్మ్. కానీ నార్మల్ గూడా గాదు. సో, ఈ స్టేజ్‌లో కరెక్ట్ చేస్తే ఏంటంటే, ఈ చిన్న చిన్న ఇష్యూస్ లైక్ హెయిర్ ఫాల్ గానీ, డ్రై స్కిన్ గానీ, హ్మ్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ గానీ, ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. హ్మ్. సో, మనకేంటంటే టెస్టింగ్ చాలా పెరిగిపోయింది. హ్మ్. మనం ఓవర్ హైపోథైరాయిడ్ ఒకటే చూసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు సబ్ క్లినికల్ గూడా చూస్తున్నాం. సో, ఈ స్టేజ్‌లో ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఇన్ జనరల్ ఇదివరకటి కన్నా ఇప్పటికి థైరాయిడ్ అనేది ఎక్కువైనట్టు అనిపిస్తుంది. హ్మ్. అంటే టెస్ట్స్ పెరిగాయి కాబట్టి వాళ్ళకుంది అని అవును. మనకు తెలుస్తుంది అంటున్నారు. తెలుస్తుంది. అంటే ఈ థైరాయిడ్ వల్ల అంటే ఎక్కువగా మన బాడీకి నష్టపోయేదేమైనా ఉంటుందా? సో, మెయిన్ థైరాయిడ్ అనేది మెటబాలిజం మొత్తం కంట్రోల్ చేస్తది. సో, హ్మ్. లెథార్జీ, పంజాలను పీకిపోవటం, బద్ధకంగా ఉండటం, కాన్‌స్టిపేషన్ అంటే స్టూల్ సరిగ్గా పాస్ అవ్వకపోవటం, హ్మ్. డ్రై స్కిన్, హెయిర్ ఫాల్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవి సబ్ క్లినికల్ ఫేజ్‌లో ఏంటంటే అన్నీ ఉండాలని లేదు. బట్ హ్మ్. వీళ్ళకేంటంటే ఇబ్బంది వాళ్ళకి తెలీదు. హ్మ్. కానీ మనం టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఏసుకున్న తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. హ్మ్. ఓహ్! బెటర్‌గున్నా నేను లా అంతకు హ్మ్. ముందు కన్నా ఇప్పుడు చాలా హ్మ్. బెటర్‌గున్నా నేను అని హ్మ్. వాళ్ళు అప్రిషియేట్ చేయగలుగుతారు. హ్మ్. అంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఆ డిఫరెన్స్ మెడికేషన్. తెలుస్తది. హ్మ్. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి అసలు ఈ థైరాయిడ్‌ని కంట్రోల్ చేయాలంటే ఏమైనా ఫుడ్ ఇంటేక్స్ ఏమైనా ఉంటుందా? ఇది సో, ఇది తీసుకుంటే మంచిది చాలా అని? రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ అండి నన్ను. హ్మ్. థైరాయిడ్ అనేది అసలు డైట్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కాదు. హ్మ్. సో, అందరికీ చెప్దాం అనుకుంటున్నా నేను. ఒబేసిటీ, డయాబెటిస్ లాగా థైరాయిడ్ అనేది అసలు లైఫ్ స్టైల్ డిసీజ్ కాదు. హ్మ్. సో, దీనికి ఫుడ్‌తో ఏం సంబంధం లేదు. హ్మ్. సో, మనం చెప్పే ఈ కాలీఫ్లవర్, క్యాబేజ్, సోయాబీన్ కొంచెం లిమిట్ చేయండి. థైరాయిడ్ గాని, థైరాయిడ్ హ్మ్. గాయిటర్స్ ఉన్నోళ్ళలో హ్మ్. అంటాం. అదేంటంటే గాయిట్రోజెనిక్ అవి. అంటే హ్మ్. మనకి థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంటది. హ్మ్. వాళ్ళలో స్వెల్లింగ్ ఇంకా పెరగకుండా ఉండటానికి, లేకపోతే ఆ స్వెల్లింగ్ రాకుండా ఉండటానికి ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తీసుకోవద్దని చెప్తాం గానీ, హ్మ్. డైట్ చేస్తే మనం చాలా చూస్తాం యాడ్‌లు. హ్మ్. డైట్ చేస్తే థైరాయిడ్ తగ్గిపోద్ది. హ్మ్. ఇదంతా మిత్. హ్మ్. అంటే థైరాయిడ్‌కి ఓన్లీ మెడికేషన్ ఒక్కటే థైరాయిడ్ పనిచేస్తుందంటారా? పని చేయకపోతే థైరాయిడ్‌కి మెడికేషన్ ఇవ్వాలి.
అండ్ నెక్స్ట్ థింగ్ అసలు థైరాయిడ్ రాకుండా ఉండాలంటే స్టార్టింగ్ నుంచి ఏమైనా సో జాగ్రత్తలు అసలు తీసుకోవచ్చా? అదే మన చేతుల్లో ఏం లేదు. అది హ్మ్. ఆటో ఇమ్యూన్ కండిషన్. మోస్ట్ కామన్ గా మనం చూసేది ఏంటంటే ఆటో ఇమ్యూన్. థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే హ్మ్. ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల దాన్ని ఫైట్ చేసే ప్రాసెస్ లో బాడీ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. హ్మ్. సో ఈ ప్రాసెస్ లో థైరాయిడ్ డ్యామేజ్ అవుతుంది. హ్మ్. సో అది మన చేతిలో లేదు కదా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు మన బాడీలో థైరాయిడ్ ఉంది. స్టార్టింగ్ స్టేజ్ నుంచే నాకు తెలిసింది ఒక 20 ఇయర్స్‌లోనే. అదే ఒక 40 ఇయర్స్ అయ్యేంతలోపు మీరన్నట్టుగా ఓవర్ హైప్ సంథింగ్ అవ్వచ్చు. ఉమ్. అయినప్పుడు మన బాడీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందా? అంటే మనల్ని క్షీణింపజేసేలాగా అంటే మనం మెయిన్ ఏంటంటే ఇది డ్రై స్కిన్ కానీ హెయిర్ ఫాల్ వెయిట్ గెయిన్ అయిపోతారు హ్మ్. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. సో ఓవర్ దాకా వెళ్ళకూడదు. హ్మ్. తెలియగానే మెడికేషన్స్ వేసుకోవటం హ్మ్. మంచిది. ఎందుకంటే థైరాయిడ్ టాబ్లెట్స్ తో కాంప్లికేషన్స్ జీరో, హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ జీరో. హ్మ్. డైలీ మార్నింగ్ అది చాలా టాబ్లెట్ కూడా చాలా చిన్న సైజ్ ఉంటుంది. హ్మ్. సో అది వేసుకోవడం వల్ల ఇన్ని ప్రివెంట్ అవుతుంటే అది హ్మ్. వదిలేసి ఇంకేవేవో చేయటం అనేది పాయింట్లెస్. అంటే థైరాయిడ్ అనైతే ఒక్కసారి మనకు థైరాయిడ్ వచ్చిందనుకోండి. దాన్నైతే ఇంక లైఫ్ లాంగ్ రాకుండా చేసుకోవచ్చా మెడికేషన్‌తో? లైఫ్ లాంగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అహా! కంట్రోల్ కాదు. రాకుండా చేసుకోవచ్చా? ఆల్రెడీ మనం మెడికేషన్స్ వేసుకుంటున్నాం కదా, రాకుండా అనేది కాదు. హ్మ్. థైరాయిడ్ వచ్చింది హ్మ్. దానికి మెడికేషన్స్ వేసుకుంటాం, అది కంట్రోల్ అయిపోతుంది. అది కంట్రోల్ అయిపోయాక మనం వన్స్ ఇన్ 6 మంత్స్ చెక్ చేసుకుంటే హ్మ్. దాని అప్ అండ్ డౌన్ ఉంటుంది. హ్మ్. అప్ అండ్ డౌన్ ఉంటే మనం కంట్రోల్ చేస్తాం. అంటే మళ్ళీ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చా ఆఫ్టర్ మెడికేషన్? ఆఫ్టర్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్, 2 ఇయర్స్? ఆల్రెడీ వచ్చేసిన దానికే కదా మనం మందులు వాడుతున్నాం, హ్మ్. అది కంట్రోల్ చేస్తాం మనం. హ్మ్. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.